Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of date 3rd October. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీస్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మన క్లాస్లో ఇప్పుడు చర్చించుకోబోతున్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే డౌన్ ట్రెండ్ లా ఉన్నది. సో అట్ ద సేమ్ టైం మనకి 15 minutes టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ కూడా అయింది. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇటు సైడ్ ఇలాగా పుల్ బ్యాక్ ఇది పుల్ బ్యాక్ కాదు, ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేసి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరిగింది అనమాట. సో చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే. సో అది ఇప్పుడు నిన్న 1st October జరిగింది అన్నమాట ఇది. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. సో ఇప్పుడు ఎక్కడ ఎంట్రీ ఏంటి ఎలా అంటే అనేది చూసుకుంటే యాక్చువల్లీ మనకి చూసుకుంటే రేపు ఎటువంటి బ్యాడ్ న్యూస్ కానీ ఇంపాక్ట్ ఏం లేకపోతే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే వెళ్ళని కూడా మనకి ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే సంథింగ్ వార్ న్యూస్ ఏదో ఉన్నది కదా, సో ఆ వార్ న్యూస్ వల్ల ఏదైనా గ్యాప్ డౌన్ అయిపోతే మనకి ఎంట్రీ దొరకపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఏ వార్ ఉన్నా అదే న్యూస్ బ్యాడ్ ఉన్నా లేకపోయినా సమ్ సినారియోస్ మాట్లాడుకుందాం మనం. సో చూసుకుంటే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం, లేదా ఫ్లాట్గా స్మాల్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం, సో మనకి ఇక్కడ మాత్రం మంచి ఎంట్రీ ఉన్నది. ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లైక్ ఇక్కడ చెప్పాను కదా, మార్కెట్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చిందని. మార్కెట్ ఈ ఏరియాలో ఈ టాప్ సైడ్ లిక్విడిటీస్ రిపోర్ట్ చేసి డౌన్ సైడ్ చేంజ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది అనమాట. సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది, అదే లైక్ ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ చేసింది. సో అల్టిమేట్గా లోవర్ హై ఇక్కడ ఇది లోవర్ హై. సో ఓకే ఫైన్, బాగానే ఉన్నది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఏమో చూసుకుంటే ఇది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. సో మార్కెట్ ఒకవేళ ఈ ఏరియాకి వచ్చి దీన్ని టచ్ అయితే మాత్రం ఇక్కడ ఎంట్రీ నేను ఇస్తాను. ఎర్లీ మార్నింగ్ అయినా ఏదైనా సరే ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాను నేను. ఓకే, అదొక 40 points ఉన్నది. లేదా 3 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ లేదు. 3 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇదిగోండి ఈ వీక్ ఇదంతా ఇవ్వాలి మనం. ఓకే, సో అది మాట. ఒకవేళ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే అప్ సైడ్ ఇలా ర్యాలీ అయితే మాత్రం ఇక్కడ నేను ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఎంట్రీ అయ్యి ఇది ఉందా ఈ లో వరకు మనం ఇలా టార్గెట్ ఎలా పెట్టేసుకోవచ్చు. ఓకే, అంటే లో వరకు అన్నాను కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ టార్గెట్ ఈ క్లోజింగ్ అదే ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్ట్ లాగా, ఈ సపోర్ట్ దగ్గర ఎగ్జిట్ అవుతారు కొన్ని పాయింట్స్. అదే ఇంకా ట్రైల్ చేయాలనుకుంటే సెకండ్ టార్గెట్ ఇది. ఇంకా మార్కెట్ ఇది మీకు అవగాహన ఉండి ట్రైల్ చేయాలనుకుంటే కిందకి ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అది ఏదైనా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయినా, స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, లేదంటే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా సరే ఈ ఆర్డర్ బ్లాక్ మాత్రం మనం వదిలే ఛాన్సే లేదు ఇంకా రేపు. ఓకే, లేదు పైకి ఎలా గ్యాప్ అప్ అయిపోతే మాత్రం ఈ ఆర్డర్ బ్లాక్ ఇక ఫెయిల్ అయిపోయినట్టే. సో అంటే గ్యాప్ అప్ అయితే మాత్రం ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినట్టే. అట్ ద సేమ్ టైం ఒకవేళ మంచిగా మార్కెట్లో క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ మంచిగా క్లోజ్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం కొద్దిగా స్లైట్గా బుల్లిష్ సైడ్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు ఏంటంటే అంటే పైన ఇంక స్టాప్ చేసేది ఏం లేదు, ఇక్కడ వరకు ఉందన్నమాట. సో ఏదైనా సరే ఇదే మంచి ఏరియా అన్నమాట. ఓకే, పైన మంచిగా బుల్లిష్ క్యాండిల్ పడి అప్ సైడ్ ర్యాలీ అయితే మాత్రం అప్ సైడ్కి చూసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ సినారియో అయితే జరగదనుకుంటున్నాను. అన్ని నెగిటివ్ న్యూస్లో ఉన్నాయి. సో ఆ సినారియో అయ్యే కొద్దిగా ఛాన్స్ అయితే లేదనుకుంటున్నాను. ఓకే, సో అది మాట. అంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం రేపు గ్యాప్ డౌనే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో అది నెక్స్ట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కడ ఎలా ఏంటి ప్లాన్ చేస్తాం అనేది చూద్దాం ఒకసారి. ఓకే, గ్యాప్ డౌన్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఈ భారీ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఎందుకంటే రేపు న్యూస్ ఏదో ఉన్నది, అంత ఇంపాక్ట్ ఉండదు అనుకుంటున్నాం. బికాజ్ ఆల్రెడీ ఇది అంతకుముందు నుంచి మార్కెట్లో రన్ అవుతుంది. మార్కెట్ దాన్ని ఎప్పుడు ఇగ్నోర్ చేస్తుంది కూడాను. సో బట్ స్టిల్ ఏమో మనం వరస్ట్ కండిషన్స్ అనుకుందాం. గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా మనం. ఓకే, సో ఇక్కడ మార్కెట్లో రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇది బ్రేక్ చేస్తుందా అంటే ఇంకా కిందకి వెళ్ళిపోతాం మనం. ఓకే, ఇది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఏరియా రిజెక్షన్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఏరియా రిజెక్షన్. ఇది డే టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఏరియా ఇది చాలా మంచి ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఇది లైక్ గ్యాప్ డౌన్ అంటే ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి ఓకే పైన ఇలాది లైక్
దీన్ని టచ్ చేసి ఇక్కడ మళ్ళీ రివర్సల్ తీసుకున్నా సరే, ఈ లోన్ టచ్ చేసి మళ్ళీ రివర్సల్ తీసుకున్నా సరే, ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే మనం డౌన్ సైడే ట్రేడ్ చేసుకుంటాం. ఇక్కడ వరకు మనం డౌన్ సైడ్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ వాల్యూ వరకు మనకి ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ స్టాపేజెస్ అయితే లేవు. సో ఇక్కడ వరకు మనం అలా డౌన్ చేసుకోవచ్చు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఏరియా. సో ఇక్కడ నుండి మార్కెట్ని స్లైట్ రివర్సల్ అప్ సైడ్ చూడొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి అప్ సైడ్ వెళ్తే మాత్రం అప్ సైడ్కి మనం కొద్దిగా ప్లాన్ చేయొచ్చు. అంటే టోటల్ అప్ సైడ్ టర్న్ అయిపోతామని కాదు, అప్ సైడ్ టర్న్ అయిపోవాలంటే 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మళ్ళీ వస్తేనే తప్ప మళ్ళీ అప్ సైడ్ మనం టర్న్ అవ్వము. అది కూడా ఏంటంటే ఇంకా డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ మనకు ఉన్నది. ఓకే, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియా ఉన్నది. అట్ ద సేమ్ టైం అది ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఆర్డర్ బ్లాక్ ఒక ఆర్డర్ ఫ్లో. అట్ ద సేమ్ టైం మళ్ళీ చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఒకటి ఉన్నది. ఎక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చేయచ్చు, బట్ స్టిల్ ఇంకా రాలేదు. ఇంకా ప్రెసెంట్ ఏంటంటే రేపు మార్కెట్లో జరిగే సినారియో బట్టి ఏదైనా మనం రివర్సల్ మాట్లాడుకుంటాం. అప్ సైడ్కి మళ్ళీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉన్నదా లేదా అనేది రేపు ప్రెసెంట్ ఏదో డౌన్ ట్రెండ్ నుండి డౌన్ ట్రెండ్ సూచనలో మాట్లాడుకుంటాం. సో బట్ స్టిల్ ఇది మంచి ఏరియా. ఇక్కడ నుంచి మార్కెట్ని మనం అప్ సైడ్కి ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్ సైడ్ అంటే రిట్రేస్మెంట్. డౌన్ ట్రెండ్ ఉంది కదా 15 minutes టైం ఫ్రేమ్లోని, 5 minutes టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్, 1 minute టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది కదా. ఈ అప్ సైడ్కి చిన్న రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కొద్దిగా ఇంపార్టెంట్ ఏరియా. మనం ఇక్కడ కొద్దిగా బుల్లిష్ సైడ్ చేసే ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, అది ఓకే ఫైన్, బాగానే ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి బాగానే మాట్లాడేసుకున్నాం. ఈ రేపు మాత్రం ఇది మాత్రం అస్సలు వదిలే ఛాన్సే లేదు. ఇది మాత్రం ఒకేలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ మనం ఎంట్రీ మాత్రం మిస్ అవ్వకూడదు. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా, వదలకండి. ఓకే, సో అంటే నేను ఏంటంటే జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద చెప్తున్నాను తప్ప ఏదో ఎంట్రీ అయిపోమన్నాను కదా ఎంట్రీ అయిపోకండి. జస్ట్ ఏంటంటే మీ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అయితే ఎంట్రీ అవ్వండి. ఓకే, సో అది మాట. యాక్చువల్లీ ఏంటంటే నిన్న ఆర్డర్ బ్లాక్ ఒకటి ఫెయిల్ అయింది. మార్కెట్లో ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యింది కదా. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. బట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా సరే మన స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాన్సెప్ట్ తెలుసు. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ మనం ఇక్కడ పిఈ సైడ్ ఎంట్రీ ఎలా తీసుకుంటాం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. ఇక్కడ నేను ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది క్లాస్లో టీచర్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో అది. నెక్స్ట్ నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ రేపు కూడా నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఎక్స్పైరీ ఏది ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ కూడా సేమ్ ఏరియా. నిఫ్టీలో కూడా సేమ్ అది బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే ఉన్నదో నిఫ్టీలో కూడా సేమ్ ఏరియా, ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా. సో ఈ ఆర్డర్ బ్లాక్ రేపు మార్కెట్ మాత్రం టచ్ చేస్తే, మార్కెట్ మాత్రం టచ్ చేస్తే, సో ఈ పైన ఉన్న ఏరియాలో పైన ఉన్న ఆప్షన్ని కాల్ సెల్ చేస్తాం ఇప్పుడు మనం. పుట్ కాదు, కాల్. ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ కాల్ సెల్ చేసి అదేవిధంగా దూరం వెళ్ళి ఇంకో కాల్ బై చేస్తే మనకి మార్కెట్ హెడ్జ్ అవుతుంది, క్యాపిటల్ అనేది తగ్గుతుంది అనమాట. సో మనం ఏంటంటే ఆటోమేటిక్గా ఈ కింద వరకు అంటే ఈ కిందన ట్రేడ్ అయినా సరే ఇక్కడే మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయినా సరే మార్కెట్లో మనీ మనకి మేక్ అయిపోతుంది అనమాట. అంటే సారీ, ఇది నేను బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సారీ, నిఫ్టీ కూడా సేమ్ ఏరియా. ఇదిగోండి, నిఫ్టీ కూడా సేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, సో దీనిపైన కాల్ సెల్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ దీన్ని టచ్ చేస్తాం మాత్రం. ఓకే, సో ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయితే మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నది. ఓకే, డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ డిమాండ్ ఏరియా. సో మార్కెట్ ఇక్కడ నుంచి రెస్పెక్ట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ టోటల్గా మార్కెట్ టర్న్ అయిపోతుందని కాదు. సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఇది కూడా 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అప్పుడు మళ్ళీ చూసుకుందాం. అంటే రేపు మార్కెట్ బట్టి తర్వాత ఇప్పుడు మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది, మళ్ళీ అప్ సైడ్ టర్న్ అవుతుందా లేదా అనేది చూసుకుందాం. లేదంటే ఇది చాలా రిట్రేస్మెంట్ స్మాలర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉంది కదా, ఆ డౌన్ ట్రెండ్కి ఈ అప్ ట్రెండ్ చాలా రిట్రేస్మెంట్, రేపు కొద్దిగా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనమాట ఈ దీన్ని తగిలితే మాత్రం. ఓకే, సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నిఫ్టీ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇది ఒకటి ఉన్నది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది మాట. ఈ వీడియోలో అయితే ఈ 2 టాపిక్స్ గురించి మనం ఇలా మాట్లాడుకున్నాం కదా. మీకు ఏదైనా కాన్సెప్ట్ ఆర్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.